రైట్ ఆదిలాబాద్ జైలు నుంచి విడుదలై ఎమ్మెల్యే బాల్కా సుమన్ అయితే దారి పొడవునా పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పటాకులు కాల్చి సంబురాలు జరిపారు. పూల దండలు శాలువాలు కప్పి తమ అభిమాన నాయకుడు సుమన్ కు వెల్కమ్ చెప్పారు. జై బీఆర్ఎస్ జై బాల్కా సుమన్ నినాదాలతో అయితే క్యాతనపల్లి గడ్డ దద్దరి. రైట్ ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉమేష్ లైవ్ ద్వారా అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. రైట్ ఉమేష్, మొత్తానికి ఆదిలాబాద్ జైలు నుంచి విడుదలైతే క్యాతనపల్లికి చేరుకున్నారు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్. సో ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? 16 రోజుల తర్వాత కస్టడీ తర్వాత మంచిర్యాల జిల్లాకు చేరుకున్న బాల్కా సుమన్ కు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. మొత్తంగా ఏదైతే క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికకు సంబంధించి 17వ తేదీన జరిగిన ఎన్నికకు సంబంధించి పోలీసులు నమోదు చేసినటువంటి అక్రమ కేసులకు సంబంధించి జిల్లా కోర్టు 14 రోజునే సోమవారం రోజునే రావాల్సి ఉన్నప్పటికీ చెన్నూరులో కోర్టు పెండింగ్ ఉందంటూ కూడా ఏదైతే పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. దానికి సంబంధించి కూడా అది 5వ తేదీన అంటే రేపు అది విచారణ ఇవ్వాల్సి ఉంది. దీనికి సంబంధించి కూడా బాల్కా సుమన్ తరపు న్యాయవాదులు హైదరాబాద్ హైకోర్టులో ఏదైతే పిటిషన్ దాఖలు చేయడంతో హైకోర్టు ఆదేశాల మేరకు నిన్న సాయంత్రం చెన్నూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో బాల్కా సుమన్ కు ఏదైతే ఈ రోజు ఉదయం బాల్కా సుమన్ తరపు న్యాయవాదులు ఆదిలాబాద్ జిల్లా జైలుకు వెళ్లి అక్కడ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయడంతో ఈ రోజు ఉదయం అక్కడ నుంచి జిల్లా జైలు నుంచి విడుదలైన బాల్కా సుమన్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు గుడి హత్నూరు, ఇంద్రవెల్లి, ఊట్నూరు, జన్నారం, దండపల్లి, లక్షడిపేట మీదుగా మంచిర్యాల జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు బాల్కా సుమన్ కు ఘన స్వాగతం పలికాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పాల్గొన్నారు. దీనికి సంబంధించి కూడా మొత్తంగా ఏదైతే ఎక్కడికక్కడ కూడా బాల్కా సుమన్ కు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు స్వాగతం పలుకుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ మంత్రి వివేక్ తో పాటు క్యాతనపల్లి ఘటనకు సంబంధించి కావాలనే ఇవాళ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ కు అక్రమ కేసులను మంత్రి వివేక్, పోలీసులు, అటు అధికారులు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా కుట్రపూరితంగా వివరించి ఏదైతే క్యాతనపల్లి ఘటనకు సంబంధించి బీఆర్ఎస్ శ్రేణులకు ఏదైతే సంబంధం లేనటువంటి ఏదైతే రాళ్ల దాడికి పాల్పడ్డారంటూ అక్రమ కేసులు పెట్టారు. దీనికి సంబంధించి కూడా కస్టడీ పిటిషన్ కూడా పోలీసులు దాఖలు చేశారు. 4 రోజుల పాటు బాల్కా సుమన్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులను కస్టడీకి ఇవ్వాలంటూ దిగువ కోర్టు. ఎట్ ద సేమ్ టైం ఉమేష్, ఇటు అక్కడ హైలీ ఎక్స్పెక్టేషన్ తో అయితే అంటే ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. ఈవెన్ ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల నుంచి రియాక్షన్ ఏ విధంగా ఉంది బాల్కా సుమన్ పైన? ప్రధానంగా ఏదైతే వైపు ఒకటే అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా బాల్కా సుమన్ తో ఎలాగైనా కూడా జైల్లో ఉంచాలనే ఒకే ఒక్క కాన్సెప్ట్ తోటి అక్రమ కేసులను బనాయించి బాల్కా సుమన్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులను జైలుకు పంపించడం జరిగింది. సంబంధించి కూడా క్యాతనపల్లి ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇవాళ మున్సిపాలిటీ సంబంధించి 22 వార్డులకు గాను 14 వార్డులలో బీఆర్ఎస్ సిపిఐ కూటమి అభ్యర్థులు కౌన్సిలర్లుగా గెలుపొందారు. కాంగ్రెస్ కేవలం స్థానంలో గెలుపొందారు. అయితే ప్రజా తీర్పును గౌరవించాల్సిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే కుట్రపూరితంగా క్యాతనపల్లి మున్సిపాలిటీని ఎలాగైనా కూడా చేజిక్కోవాలని ఒక దురుద్దేశంతో క్యాతనపల్లి ఎన్నికకు 16వ తేదీన సమయానికి బీఆర్ఎస్ సిపిఐ కూటమి కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయానికి సమయానికి హాజరైనప్పటికీ కూడా ఏదైతే ఎన్నికల అధికారి ఆ ఎన్నికను మరుసటి రోజుకు ఏదైతే వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే 17వ తేదీన బీఆర్ఎస్ సిపిఐ కూటమి ఏదైతే కౌన్సిలర్ అభ్యర్థులు ప్రమాణ స్వీకారానికి వెళ్తుండగా కావాలనే అక్కడ ఏదైతే పోలీసులు ఆపి బీఆర్ఎస్ నాయకులు వెళ్లకుండా వైపు ఆ రోజు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆశోబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మితో పాటు
మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి బాల్క సుమన్ కూడా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు అయినటువంటి బాల్క సుమన్ కూడా ఏదైతే అడ్డుకున్నారో అనుమతి లేదంటూ సరే అని చెప్పేసి పోలీసుల వాదనను ఏదైతే మన ఈ బీఆర్ఎస్ నాయకులు కూడా ఏదైతే బాల్క సుమన్ తో పాటు అటు కోవలక్ష్మి కూడా కేవలం బీఆర్ఎస్ సిపిఐ కూటమి కౌన్సిలర్ అభ్యర్థులనే మున్సిపల్ కార్యాలయానికి పంపించడం జరిగింది. అదే దారి గుండా వచ్చినటువంటి మంత్రి వివేక్ దాదాపు 50కి పైగా వాహనాలతో కాన్వాయ్ గా వస్తుండడంతో ఒకసారిగా బీఆర్ఎస్ నాయకులు ఏదైతే తమను ఏదైతే అడ్డుకొని వాళ్ళ కేవలం కాంగ్రెస్ మంత్రి కాంగ్రెస్ నాయకులను ఎలా పంపిస్తారంటూ పోలీసులపై ఏదైతే వాగ్వాదాన్ని దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ నాయకులు కూడా రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఓవైపు లాఠీ చార్జీలో దెబ్బలు తిన్నటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు, మరోవైపు పోలీసులు అక్రమ కేసులు బీఆర్ఎస్ నాయకులపైనే నమోదు చేయడం, అలాగే పలు ఏదైతే నాన్ వేరబుల్ సెక్షన్ పెట్టి అటు బాల్క సుమన్తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులపై కూడా అక్రమ కేసులు పెట్టి 18వ తేదీన ఒక ఉగ్రవాది తీవ్రవాది కదా ఏదైతే బాల్క సుమన్ తన నివాసంలో ఉంటే పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు అంటే దాదాపు 700 నుంచి 800 మంది పోలీస్ బలగాలతో ఒక ఉగ్రవాదిని తీసుకెళ్లినట్లుగా పోలీసులంతా సీన్ క్రియేట్ చేసి ఇక్కడ నుంచి తీసుకెళ్లి ఏదైతే మన సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ విరుద్ధంగా కూడా పోలీసు ఏదైతే కోర్టులో రిమాండ్ చేయడం జరిగింది. సంబంధించి కూడా 14 రోజుల రిమాండ్ ను ఏదైతే కోర్టు విధించడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్టయితే మరోవైపు కస్టడీ పిటిషన్ లో కూడా పూర్తిగా అవాస్తవాలు పోలీసులు కస్టడీ పిటిషన్ లో పేర్కొన్నారు. ఇది కుట్రపూరితంగా బాల్క సుమన్ నివాసంలోనే ఏదైతే ఈ రాళ్ల దాడికి సంబంధించిన ప్లాన్ కూడా జరిగింది. అలాగే వీళ్ళు మరణాయుధాలు ఏదైతే ఉపయోగించారు, అలాగే దీనిలో సంఘ విద్రోహక శక్తులు కూడా ఈ దాడికి సంబంధించి బీఆర్ఎస్ నాయకులతో కలిసి పాల్గొన్నాయి. మరోవైపు వీరికి ఆర్థిక వనరులు కూడా ఎవరు సమీకరించారనే కోణంలో ఇది కుట్ర కోణం లాగుంది. దీనికోసం మాకు కస్టడీ ఇవ్వాలని కోర్టులు. ఆల్ రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.